శ్రీమాత్రే నమః. సూర్యాస్తమయం సమయంలో ఈ పని చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. మీ డబ్బు చేతికి అందకుండా మాయమవుతుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకుండా ఉండడం కోసం సూర్యాస్తమయం సమయంలో మనం చేయకూడని పనులేంటో, చేయడం వల్ల కలిగే అప్రయోజనాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మరియు డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండకూడదని ఆశిస్తారు. అయితే చాలాసార్లు కష్టపడి పనిచేసినా కొందరికి మంచి ఫలితాలు రావడం లేదు. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి చాలాసార్లు చేసే చిన్న పొరపాటు మంచి ఫలితాలు రాకపోవడానికి కారణం. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండేలా వాస్తుశాస్త్రం అనేక నియమాలను నిర్దేశిస్తుంది. కానీ చాలాసార్లు ఒక వ్యక్తి చేసే చిన్న తప్పు పెద్దదిగా మారుతుంది. సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. అయినప్పటికీ వ్యక్తులు వాటిని చేస్తారు. దీని కారణంగా ఒక వ్యక్తి యొక్క పురోగతి దెబ్బతింటుంది మరియు అతను డబ్బు కొరతను కూడా ఎదుర్కొంటాడు. సూర్యాస్తమయం సమయంలో చేయకూడని కొన్ని విషయాల గురించి వాస్తుశాస్త్రం చెప్తోంది. ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అంటారు. అయితే ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, సూర్యాస్తమయ సమయంలో భోజనం చేయవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో భోజనం చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో భగవంతుడిని పూజిస్తారు మరియు దేవుడు విశ్రాంతి స్థితిలో ఉంటాడు. అప్పుడు భోజనం చేయడానికి కూర్చుంటే లక్ష్మీ తల్లితో పాటు ఇతర దేవతలకు కోపం వస్తుంది. ఇక ఇంటి నుంచి వెళ్ళిపోతారని అంటున్నారు. అందులో రెండవది, సూర్యాస్తమయం సమయంలో పెరుగు దానం చేయవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం పెరుగును సూర్యాస్తమయం సమయంలో లేదా తర్వాత దానం చేయకూడదు. ఎందుకంటే ఇది శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ గ్రహం సంపద మరియు కీర్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుచేత సాయంత్రం పూట దానం చేయడం మానుకోవాలి. అందులో మూడవది, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవద్దు. ఆ సమయంలో నిద్రపోవద్దని పెద్దలు చెప్పడం చాలామంది విన్నారు. సూర్యాస్తమయం వద్ద నిద్రపోవడం ఆరోగ్యం మరియు సంపదపై చెడు ప్రభావాలను చూపుతుంది. అందులో నాలుగవది, సూర్యాస్తమయం వేళ ఇల్లు ఊడ్చవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురు ఉపయోగించకూడదు. ఈ సమయంలో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని నమ్మకం.